అటు అమరావతిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. నిన్నటి ప్రజాగళం సభపై సమీక్ష నిర్వహించారు టీడీపీ అధినేత. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగళం పేరిట మరిన్ని సభలు నిర్వహించాలన్న భేటీలో తీర్మానించి తెలుస్తుంది. మన అప్డేట్స్ అమరావతి నుంచి రిపోర్టర్ ప్రసన్న నాయుడు తెలుసుకుందాం. ప్రసన్న, చెప్పండి, ఏంటి భేటీ విశేషాలేంటి? జనంలోకి వెళ్ళాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్గా ఇప్పుడు జనంలోనే ఉన్నారు, ఇంకా ఎక్కువగా జనంలోకి వెళ్ళాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించిన కార్యాచరణ విధి విధానాలు అన్ని కూడా సీనియర్ నేతలతో చర్చించి 2-3 రోజుల్లో ఎంపీ లిస్ట్ కూడా ఫైనల్ చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ప్రస్తుతం నిన్న చిలకలూరుపేట సభ జరిగింది. ఆ తర్వాత రాబోయే రోజుల్లో మరిన్ని సభలు నిర్వహించాలని టీడీపీ జనసేన అనుకుంటున్నాయి. అందులో భాగంగా ఈ ప్రస్తుతం ప్రజాగళం పేరుతో జనంలోకి వెళ్ళాలి, జిల్లాల వారీగా పర్యటన చేయాలి, నియోజకవర్గాల్లో ఎక్కువ పర్యటన చేయాలి. చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా జనంలో ఉండేగా ప్లాన్ చేసే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చే 27వ తారీఖు నుంచి జనంలో తెలుస్తూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు కూడా దానికి తగ్గట్టుగానే నియోజకవర్గాలు, జిల్లా పర్యటనలకు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మరి ఎప్పటి నుంచి డేట్స్ ఉంటాయి? చంద్రబాబు, జగన్ పూర్తి స్థాయిలో జనంలో తిరగడానికి డిసైడ్ అయ్యారు కాబట్టి ఒక 20 రోజుల పాటు, 25 రోజుల పాటు, అంటే ఇంచుమించు మే ఫస్ట్ వీక్ వరకు కూడా జనంలో ఉండేలాగే ప్లాన్ జరుగుతుంది. అంటే నిన్నటి సభ గురించి ఏమైనా మాట్లాడారా? సక్సెస్ అయిందా? చాలా కామెంట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. దీని గురించి ఏమైనా చర్చ వచ్చిందా ప్రసన్న? అంటే నిన్నటి సభ గురించి మాట్లాడటం జరిగింది. సభ సక్సెస్ అనే యాంగిల్లో టీడీపీ వర్గాలు ఉన్నాయి. అంటే వైసీపీ జనరల్ గా రాజకీయపరమైన విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. మైక్ కట్ అవటం, ప్రధాని మాట్లాడుతుంటే సాంకేతికంగా మైక్ అంతరాయం రావడం, ఇవన్నీ కూడా విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా టీడీపీ సభ సక్సెస్ అయింది. మోడీ ఫస్ట్ టైం కోడ్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో ఒక 2-3 సార్లు మళ్ళీ మోడీ టూర్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్లాన్ చేయించనే చర్చ టీడీపీ వర్గాల్లో జరిగింది. జనం కూడా లక్షలాదిగా అటెండ్ అయ్యారనే యాంగిల్లో టీడీపీ వర్గాలు ఉన్నాయి. ఎందుకంటే కొంచెం ఊపు తెచ్చే విధంగా సభ జరిగింది అని టీడీపీ ఫీల్ అవుతుంది. భవిష్యత్తులో కొన్ని రాయలసీమ, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా కీలకమైన సభలు నిర్వహించడానికి టీడీపీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్. ఇక మొత్తం మీద కాంగ్రెస్ అటు వైఎస్ఆర్సీపీ కూడా బస్సు యాత్ర స్టార్ట్ చేస్తుంది. వీళ్ళు టీడీపీ వాళ్ళు కేవలం ప్రజాగళం సభలేనా, మరి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? దీనికి 3 పార్టీలకి సంబంధించి మళ్ళీ మీటింగ్లు పెట్టే అవకాశం కనిపిస్తుందా ప్రసన్న? అంటే వచ్చే వారం 3 పార్టీల మీటింగ్స్ జరగచ్చు. ఎందుకంటే రిమైనింగ్ అభ్యర్థులు కూడా ప్రకటించిన తర్వాత 3 పార్టీల నేతలు సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 పార్టీ నేతలు ముందు మేనిఫెస్టోకి సంబంధించి భేటీ అవుతారు. భేటీలో సూపర్ 6 ఆల్రెడీ ఇప్పటికే టీడీపీ ప్రకటించింది కాబట్టి ఇంకా దానికి యాడింగ్స్ ఏవే ఉంటాయి. బీజేపీ జాతీయ స్థాయిలో కొన్ని అంశాలను మేనిఫెస్టోలో చేర్చమని చెప్తుంది కాబట్టి టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ, టీడీపీ కొన్ని స్థానాలకు పోటీ పడుతున్నాయి కాబట్టి 5-6 చోట్ల కొంత డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంది కాబట్టి దాని మీద కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల 3 పార్టీల నేతలు ఇంకోసారి సమావేశమై కార్యాచరణ మీద చర్చించే పరిస్థితిగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ ప్రసన్న.